యూ లార్డ్. ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9, 10 వచనాలు, 11 వచనాలు చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాల వరకు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు కుమార్తెని నాయన మీరు ముట్టండి, తాకండి నాయన, వారి హృదయాలు తెరవండి తండ్రి. మీ గొప్ప అభిషేకాన్ని మాతో ఉంచమని ఈరోజు మాతో అందరితో మీరు మాట్లాడతారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వాక్యము అర్థం చేసుకోవటం చాలా కష్టం, కానీ ఇది ఈరోజు మన కాలంలో జరుగుతుంది, మన తరంలో జరుగుతుంది. నాకు కూడా తెలియదు అసలు ఈ వాక్యంలో, ఈ జకరియా గ్రంథంలో ఈ ప్రవచనము ఇప్పుడు నెరవేరుతుంది అనేది నాకు కూడా తెలియదు. ఒక బ్రదర్ ఒక వీడియో పంపించారు నాకు. ఆ వీడియోలో ఇశ్రాయేలు సంబంధించిన ఇశ్రాయేలు బోధకుడు, ఇశ్రాయేలు రబ్బాయి, ఆయన ఈ ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ప్రవచనం అర్థం కావాలి అని అంటే ఇశ్రాయేలీల గ్రంథాలు కూడా కొన్ని మనకి అర్థం కావాలి. మనకు అవి లేవు కాబట్టి అవి నాకు తెలియదు. ఇశ్రాయేలీలకి తాల్ముడ్ అనే ఒక పుస్తకం ఉండిద్ది. తాల్ముడ్ అంటే ఏంటంటే దొంగిలించకూడదు అనే 10 ఆజ్ఞల్లో ఉంది అనుకోండి. ఆ దొంగతనము ఏ దొంగతనానికి సంబంధించింది, దొంగతనం అంటే ఎన్ని రకాలు, దొంగిలించడం అంటే ఏంటి, దీని శిక్ష ఎలా ఉంటుంది, దీని డెఫినేషన్స్ అన్నీ తాల్ముడ్లో ఉంటాయి. నరహత్య చేయరాదు అని బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రంలో ఉండిద్ది. అసలు నరహత్య అంటే ఏంటి, ఎలా చంపితే నరహత్య, ఎక్కడ చంపితే నరహత్య, ఈ డీటెయిల్స్ అన్నీ తాల్ముడ్లో ఉంటాయి. అంటే తాల్ముడ్లో వాళ్ళ పెద్దలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇశ్రాయేలు పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేశారు. జకరియా గ్రంథంలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ మనం చదువుతూ ఉంటుంటే జనరల్గా అర్థం కాదు. ఇప్పుడు జకరియా గ్రంథం 9వ అధ్యాయంలోకి వచ్చాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము మనకు అర్థం కావాలి అని అంటే అసలు ఈ జకరియా గ్రంథం 9వ అధ్యాయం ఎందుకు రాశారో, ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవి మనకు అర్థం కావాలి. నేను చిన్నగా స్టోరీ లాగా చెప్తా, అది మీకు అర్థమైంది అనుకోండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఈ ప్రవచనం ఎలా నెరవేరబోతుంది అనేది మీకు అర్థమైంది. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల పాటు ఇరాక్ దేశంలో బందీలుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. వాళ్ళని దేవుడు తిరిగి వాళ్ళ దేశానికి పోవటానికి మార్గాలు తెరిచాడు. అప్పుడు ఇరాక్ దేశం నుంచి, అంటే బబులోన్ దేశం నుంచి వాళ్ళు తిరిగి యెరూషలేం పట్టణంలోకి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత.
వాళ్ళు వచ్చి చూసుకుంటే వాళ్ళ దేవాలయం పడిపోయింది, కాలిపోయింది, చెదిరిపోయింది, మొత్తం కుప్పగూలిపోయి ఉంది. వాళ్ళు తిరిగి మందిరం కట్టించుకుందాం అనుకున్నారు. వాళ్ళు దాన్ని పునాది వేశారు. ఈలోపు వాళ్ళ శత్రువులు వచ్చి వాళ్ళని ఆటంకపరిచారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆటంకాలు వస్తున్నాయి కదా, ఇంకా మందిరం కట్టలేము అని చెప్పి వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకోవటం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడికి అది మంచిగా అనిపించలా. 70 సంవత్సరాలు వీళ్ళు వేరే దేశంలో చెరలో ఉన్నారు, తిరిగి వచ్చారు. మందిరం కట్టాల్సిన వీళ్ళు తమ ఈ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు ఏంటి అని దేవుడికి అనిపించింది. అప్పుడు 2 ప్రవక్తల్ని దేవుడు లేపాడు. వాళ్ళలో ఒక వ్యక్తి జకర్యా. ఈ జకర్యా అనే ఆయన ఈ మందిరం పునాదులు చూశాడు, వాళ్ళు ఇల్లు కట్టుకోవటం చూశాడు. అందుకని జకర్యా, హగ్గై వీళ్ళంతా కలిసి వెళ్ళి ఏం చేశారు అని అంటే, ప్రజల్ని హెచ్చరించడం స్టార్ట్ చేశారు. బాబు, మీరు 70 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు, మందిరం కట్టుకోవాలి కదా, శ్రమలు వచ్చినాయి అని మందిరం కట్టడం ఆపి మీ ఇళ్ళు కట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదు అని వాళ్ళని పురికొల్పటం, వాళ్ళకి ఎంకరేజ్ చేయటం, అలా చెప్పటం స్టార్ట్ చేశారు. అలా చెప్పుకుంటా జకర్యా ప్రవచనాలు చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. సడన్గా 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు జకర్యాకి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రత్యక్షతలు అనుగ్రహించడం స్టార్ట్ చేశాడు. వాటిలో యేసు ప్రభు మొదటి రాకడ, రెండవ రాకడ, ఆ రాకడ సమయాల్లో జరిగే ఇన్సిడెంట్స్ని జకర్యాకి చూపించడం స్టార్ట్ చేశాడు. ఇక జకర్యా ప్రవచించాల్సింది, ఇశ్రాయేలీలకి మందిరం కట్టండి, కడితే మీరు వర్ధిల్లుతారు అని చెప్తే చాలు. ఆ మాటలు చెప్పాడు. ఇశ్రాయేలీలు ఆ మాటలు విని మందిరం కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు సబ్జెక్టు మారిపోయింది. దేవుడు ఏం చేయటం స్టార్ట్ చేశాడు అని అంటే, రాకడ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు మొదటి రాకడ రాబోతుంది, యేసు ప్రభు రెండో రాకడ రాబోతుంది. ఈ 2 విషయాలు జకర్యాకి చెప్పాడు. కానీ వాస్తవానికి ఏంటంటే, జకర్యా ఏం ప్రవచిస్తున్నాడో జకర్యాకి అర్థం కాలే అప్పుడు అసలు ఏంటి అనేది. ఒకసారి ఒక వచనం ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఒకసారి ఆ వచనం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ 10వ వచనం దగ్గర నుండి చదివితే అర్థమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమునో ఎట్టి కాలమునో సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అనంటే, పేతురు చెబుతున్నాడు, ఈ రాకడ గురించి, మొదటి రాకడ, రెండో రాకడ, ఈ రాకడ గురించి పూర్వకాలంలో ఉన్న ఈ జకర్యా పాత నిబంధన ప్రవక్తలకి వీళ్ళకి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదంట. శ్రమలు వస్తాయి, తర్వాత మహిమ వచ్చింది, ఇవన్నీ చెప్తా ఉంటుంటే అర్థం కాల. అప్పుడు వాళ్ళు పరిశోధించారంట. పరిశోధించడం అని అంటే, అరే అది అలా జరగవచ్చా, అది ఇలా జరగవచ్చా అని. వాళ్ళు యాక్చువల్గా దేని గురించి రాశారంటే, మన కాలంలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి రాశారు, మన తరంలో దేవుడు చేయబోయే అద్భుతాల గురించి రాశారు. వాళ్ళు రాస్తున్నారు కానీ మన కాలంలో ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు అప్పుడు. అయితే జకర్యా యేసు ప్రభు మొదటి రాకడ గురించి, రెండో రాకడ గురించి రాశాడు. ఆ రాసిన దాంట్లో ఈ ప్రవచనాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇప్పుడు చదువుతాను చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని రాయబడింది. ఈ వచనాన్ని జనరల్గా మనము మట్టలాదివారం రోజు చదువుతాం.
మట్టలాదివారం రోజు యేసు ప్రభు గాడిదను ఎక్కి యెరూషలేము గేట్లో గుండా ప్రవేశించాడు. ఇశ్రాయేలీలకి యెరూషలేం వారికి ఏం ప్రకటింపబడిందంటే ఈయనే మీ రాజు అని. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇశ్రాయేలీలకి రాజు 2 విధాలుగా ప్రజెంట్ చేయబడ్డాడు. మొదటిది గాడిదని ఎక్కి యెరూషలేము గేట్లో గుండా, దాన్ని తూర్పు ద్వారం అంటారు, గోల్డెన్ గేట్. గోల్డెన్ గేట్ గుండా మొదటిసారి మెస్సయ్య వస్తాడు. రెండవసారి తెల్లని గుర్రం ఎక్కి ఆకాశం నుండి వస్తాడు. మొదటిసారి ఏమో గాడిదని ఎక్కి, గాడిద పిల్ల వెంట ఉంటుంది, యెరూషలేంలో తూర్పు ద్వారం గుండా ఆయన యెరూషలేంలో ప్రవేశిస్తాడు. అది మొదటి రాకడలో జరిగేది. రెండవ రాకడలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారము ఆకాశంలో నుండి ఒక గుర్రం ఎక్కి, ఆ గుర్రం మేఘం మీద వచ్చింది. ఆ మేఘం మీద వచ్చిన ఆ గుర్రం మీద కూర్చున్న యేసు ప్రభు భూమి మీద ల్యాండ్ అవుతాడు. ఇది రెండవ రాకడికి సంబంధించిన ప్రవచనం. ఇక్కడ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మొదటి రాకడ గురించి జకరియా చెప్పాడు. మొదటి రాకడ వచ్చింది. జకరియా చెప్పిన 400 సంవత్సరాల తర్వాత, 400-500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేం వీధుల్లో వచ్చేశారు. కానీ వాళ్ళు యేసు ప్రభుని ఆ రోజు అంగీకరించలేదు. ఆ రోజు సిలువేశారు, ఆ రోజు చంపేశారు. కానీ దేవుడు యేసు ప్రభుని మరణ పునరుద్ధానంలో నుంచి లేపి పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడు. అది మొదటి రాకడలో జరిగిపోయింది. ఇప్పుడు ఇదే జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో రెండవ రాకడ గురించి కూడా రాయబడి ఉంది. ఈ రెండవ రాకడలో ఏం రాయబడింది? 10వ వచనం చదువుదాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అని రాయబడింది. అంటే యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ ప్రవచనం యొక్క అర్థం ఏంటి అని అంటే, యేసు ప్రభు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఆయన పరిపాలనలో యుద్ధాలు ఉండవు, ఇక యుద్ధాలు అనేవి జరగవు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే యేసు ప్రభు మొదటి రాకడికి, యేసు ప్రభు రెండవ రాకడికి మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు రెండవ రాకడికి దగ్గరగా మనం ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు నాకు అర్థమైంది, ఇంతవరకు నేను అర్థం చేసుకున్నాను. కానీ ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఇశ్రాయేలు బోధకుడు వాళ్ళ పుస్తకాల్లో నుండి తీసి చూపించిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సన్నివేశాలు చూసిన తర్వాత నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రవచనాలు ఎప్పుడు రాయబడినాయి? ఇవి నెరవేరినాయి. ఇవి ఎలా నెరవేరినాయి అని అంటే, జకరియా చెప్పిన తర్వాత అలెగ్జాండర్ అనే ఒక రాజు ఉంటాడు. అలెగ్జాండర్ అనే రాజు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. ఈ ప్రవచనం మీరు చదువుతూ ఉన్నారనుకోండి, ఇందులో తూరు అనే ప్లేస్ వచ్చింది, సీదోను అనే ప్లేస్ వచ్చింది. తర్వాత చూడండి, హద్రాకు మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి చూడండి. మీకు అర్థం కాకపోయినా వినండి, తర్వాత అర్థమైద్ది, లాస్ట్లో అర్థమైద్ది మొత్తం అంతా. జకరియా గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనంలో హద్రాకు దేశమును గూర్చియు, అది అండర్లైన్ చేసుకోండి. దమస్కు పట్టణమును గూర్చియు, అది అండర్లైన్ చేసుకోండి. 2 వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు, హమాతును అండర్లైన్ చేసుకోండి. జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చను. తూరు సీదోను అనే ప్రదేశాలను అండర్లైన్ చేసుకోండి. ఇసుక రేణువుల తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని, వీధులలోని కసు అంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును అని రాయబడింది. 4వ వచనం వరకు మనం చదివాం. తర్వాత 5వ వచనం ఉంది. 4వ వచనం వరకు ఏం జరిగింది అని అంటే, నేను చెప్పిన ప్రదేశాలు పేర్లు మీరు రాసుకునే అండర్లైన్ చేసుకుని ఉంటారు. హద్రాకు, దమస్కు, తూరు, సీదోను, హమాతు, ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి గ్రీకు మాసిదోనియా ప్రాంతంలో పుట్టి ఆయన అనుకున్నాడు, నేను ప్రపంచం మొత్తాన్ని జయించాలి అని అనుకున్నాడు. అలా తన దేశం గ్రీకు దేశం నుంచి అతడు యుద్ధం చేసుకుంటా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ జయించుకుంటా టర్కీ దేశంలోకి వచ్చాడు. టర్కీని కూడా జయించాడు. టర్కీ నుంచి తూరు, సీదోను ప్లేసెస్కి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం వరకు మీరు ఎన్ని పేర్లు అయితే అండర్లైన్ చేసుకున్నారో ఇవన్నిటినీ జయించుకుంటూ వచ్చేసాడు. వీటన్నిటినీ అలెగ్జాండర్ జయించుకుంటూ వచ్చేసాడు. అలెగ్జాండర్తో పాటు 50,000 మంది సైనికులు ఉండేవాళ్ళు. అలెగ్జాండర్ ఎలాంటి మైండ్ కలిగినోడంటే, ఏ దేశంలోకి అయితే వెళ్తున్నాడో ఆ దేశాన్ని ఎంత నాశనం చేసేవాడు అంటే, అది చరిత్రలో ఇక లెగవలేనంతగా వాళ్ళ ఆర్మీని డెస్ట్రాయ్ చేసేసేవాడు. ఆ తరంలో ఇక ఆర్మీ పనికిరాదు. ఎందుకు అలా చేసేవాడంటే, 50,000 మంది సైన్యం అంటే అది చాలా చిన్న సైన్యం. ఇప్పుడు అలెగ్జాండర్ ఒక దేశాన్ని జయించి అక్కడ పూర్తిగా నాశనం చేయకుండా ముందుకెళ్ళిపోయాడు అనుకోండి, వెనకాలన్న వీళ్ళు బలం తెచ్చుకుని మళ్ళీ తిరిగి అలెగ్జాండర్ని వేసేస్తారేమోనని అలెగ్జాండర్ దగ్గర ఉన్న 50,000 మంది సైన్యంతో అవతల 1,00,000 మంది ఉండినా కూడా వాళ్ళని ఒక తరం లేపేసేవాడు. అంటే వాళ్ళు ఇక లెగకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు, అంతగా డెస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చేవాడు. చాలా క్రూరంగా ఉండేవాడు అలెగ్జాండర్. అయితే అలెగ్జాండర్ ఈ ప్రవచనాలను బట్టి, అప్పటికి ఈ ప్రవచనం ఇంకా నెరవేరలా, అలెగ్జాండర్ గురించి రాయబడి ఉంది. ఇతడు వచ్చేసాడు, హద్రాక్ని, తూరుని, సీదోనుని, దమస్క్ని కొట్టేసుకుంటూ వచ్చేసాడు, నాశనం చేసుకుంటూ వచ్చేసాడు. ఆ తర్వాత ఆ లైన్లో ఈ హద్రా అయిపోయిన తర్వాత దమస్కు అయిపోయిన తర్వాత తూరు, సీదోను, హమాతు వీటిని కొట్టుకుంటూ వచ్చేసాడు. నెక్స్ట్ ఇమీడియట్గా ఎంటర్ అయ్యేది యెరూషలేం పట్టణంలోకి, జెరూసలేంలోకి. ఇప్పుడు ఇక్కడ నుంచి 9వ అధ్యాయం నుంచి మీరు కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ పైన తూరు, సీదోను, హమాతు, హద్రా జయించుకుని నెక్స్ట్ ఎక్కడికి రావాలి? యెరూషలేం, యోధా పట్టణంలోకి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఎక్కడికి వెళ్తాడంటే గాజాకి వెళ్తాడు. ఇప్పుడు మీరు వార్తల్లో చూస్తున్నారు కదా, గాజాకి వెళ్తాడు. ఈ గాజాలో 5 ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. జకర్యా గ్రంథం రాసేటప్పుడు ఈ 5 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు అలెగ్జాండర్ మ్యాప్ ఎలా పెట్టుకున్నాడు అని అంటే, పైన హద్రా, తర్వాత దమస్కు, తర్వాత తూరు, సీదోను అయిపోయిన తర్వాత హమాతు, వీటిని వరుసగా కొట్టుకుని వచ్చేస్తాడు, నాశనం చేస్తాడు. తర్వాత ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేం పట్టణంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? గాజాకి వెళ్తాడు. ఇది ప్రవచనం. ఈ గాజాలో ఉన్న 5 పట్టణాలని ఫినిష్ చేసుకుంటాడు. అక్కడి నుండి తిరిగి మళ్ళీ అతను ఈజిప్టో లేకపోతే తర్వాత ఇరానో ఇరాక్కో వెళ్ళాలి. ఇది ఆయన రూట్ మ్యాప్. యుద్ధాన్ని ఆ విధంగా చేసుకుంటూ రావాలి. దేవుడు ఈ పేర్లన్నీ రాయించాడు, అంటే గాజా వరకు రాయించాడు. గాజా వరకు రాయించి అక్కడి నుంచి 9వ వచనం వచ్చేసరికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. గాజా దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి దేవుడు 9వ వచనం దగ్గర నుంచి ఏం చెప్పాడు అని అంటే, మొదట అక్కడ గురించి మాట్లాడాడు. అంటే గాడిద మీద ఎక్కి యేసు ప్రభు యెరూషలేంలోకి వస్తాడు అని చెబుతున్నాడు. తర్వాత మళ్ళీ 10వ వచనం 11వ వచనంలో మళ్ళీ 2వ రాకడ గురించి మాట్లాడుతున్నారు. మీకు అర్థమైందా? అసలు అక్కడ అవన్నీ రాయకూడదు. తర్వాత ఏం రాయాలి అని అంటే, అలెగ్జాండర్ గాజా తర్వాత ఎక్కడ ఏ దేశం మీద యుద్ధానికి వెళ్తాడు అనేది రాశాడు అనుకోండి,
అది చరిత్ర అయిపోయేది, అది ఆ ప్రవచనం నెరవేది చరిత్ర అయిపోయేది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే రూట్ మ్యాప్ ఇచ్చాడు. అలెగ్జాండర్ ఎటు నుంచి వచ్చి ఏ దేశాలను నాశనం చేసుకుని వస్తాడు, చివరికి గాజాలో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్తాడు అది చెప్పలేదు. చెప్పకుండా ఇమీడియట్గా ఇదిగో ఆ 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఆ ప్రవచనం చెప్పేశాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే అప్పుడు రాసిన ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేరుతాయి అనేది ఆలోచించాలి. ఈ అలెగ్జాండర్ జకర్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 4 వచనాలని పూర్తి చేశాడు. హద్రాను కొట్టేశాడు, దమస్కుని కొట్టేశాడు, తర్వాత తూరు సీదోన్ని కొట్టేశాడు, హమాతును కొట్టేశాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా యెరూషలేంలోకి వెళ్ళబోతున్నాడు. యెరూషలేంలోకి వెళ్ళబోతూ ఉంటుంటే యెరూషలేంలో ఉన్న ప్రధాన యాజకుడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో అలెగ్జాండర్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు, అలెగ్జాండర్ని దేవుడు వాడుకోబోతున్నట్టు అట్లా ఆయన కళలో కనపడింది. అలెగ్జాండర్ ఇతనికి వచ్చిన ఆ కళను బట్టి ఈ యాజకుడు ఏం చేయాలి అని అంటే అలెగ్జాండర్ని దీవించాలి. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు ఆ లిస్టులో ఇస్రాయేల్ దేశం కూడా ఉంది. అతడు ఇస్రాయేల్ దేశంలోకి వచ్చి ఈ యెరూషలేం పట్టణాన్ని కూడా డెస్ట్రాయ్ చేస్తాడు అని అనుకున్నాడు. కానీ అలెగ్జాండర్కి కూడా కళ వచ్చింది. ఆ కళలో ఈ ప్రధాన యాజకుడు కనబడతాడు. ఈ ప్రధాన యాజకుడు తన నెత్తి మీద చేతులు పెట్టి దీవించడం కనపడిద్ది. అప్పుడు దేవుడు అతను ఆశీర్వదించడం కనపడిద్ది. అతడు రూట్ మ్యాప్ ప్రకారం అక్కడ నార్త్ పార్ట్ అంతా కొట్టేసి యెరూషలేం దగ్గరికి రాగానే ఈయన యెరూషలేంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు యాజకులు, ప్రధాన యాజకుడు, అతనితో పాటు ఉన్న విస్తారమైన యాజక సమూహము, ప్రజలందరూ కలిసి ఒక పెద్ద ఊరేగింపుతో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో, దండలతో, పూలతో అలెగ్జాండర్కి ఎదురుగా వెళ్తూ ఉంటాడు. అలెగ్జాండర్ అక్కడికి రాగానే వీళ్ళని చూస్తాడు. ఆ ప్రధాన యాజకుడు ముఖం చూడగానే అలెగ్జాండర్కి ఆ కళ గుర్తొచ్చింది. ఎందుకంటే కళలో ఆ ప్రధాన యాజకుడిని చూశాడు. అప్పుడు అలెగ్జాండర్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి దానియేలు గ్రంథంలో అలెగ్జాండర్ గురించి రాయబడిన ప్రవచనాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతడు ఆ రోజు దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. మందిరంలోకి వెళ్ళాడు, వాళ్ళు కట్టిన మందిరంలోకి వెళ్ళాడు, బలులు అర్పించాడు. అలెగ్జాండర్ బలులు అర్పించి ఆ ప్లేస్ని డెస్ట్రాయ్ చేయకుండా వెళ్ళిపోయాడు. యెరూషలేంలో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే గాజాలోకి వెళ్ళిపోతాడు. యెరూషలేంని స్కిప్ చేసి గాజాలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక వచనం చదువుదాము, 5వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానమునందగా చూచి భీతి నందును, గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును, ఆష్తోదులో సంకర జనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను అని రాయబడింది. మీకు అర్థం కాకపోయినా ఇది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ అష్కెలోను తర్వాత గాజా తర్వాత ఎక్రోను, అష్కెలోను, గాజా, ఎక్రోను, ఆష్దోదు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎక్రోను, గాజా, ఆష్దోదు, అష్కెలోను ఇవన్నీ గాజాలోని మెయిన్ సిటీస్. తూరు అనేది చాలా గొప్ప పట్టణం. ఈ పట్టణాల్లో గాజాలో ఉన్న ఈ 5 సిటీస్ ఏమనుకున్నాయనంటే అలెగ్జాండర్ తూరునే అంతగా డెస్ట్రాయ్ చేసేస్తే మమ్మల్ని ఎంతగా డెస్ట్రాయ్ చేసేస్తారు అని వీళ్ళు భయపడిపోయారు. అలెగ్జాండర్ వచ్చాడు, వీళ్ళని లైట్గా డెస్ట్రాయ్ చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నెరవేరాల్సిన ప్రవచనాలు ఏంటి అని అంటే ఆ అలెగ్జాండర్ నాశనం చేస్తే ఇంకొక తరానికి అది ఉండదు. గాజాని అటాక్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే గాజా అది కోలుకోలేదు, అంతగా నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము
తాను నమ్ముకొనినది అవమానమునందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అది అండర్లైన్ చేసుకోండి. గాజా రాజు లేకుండా పోవును, తర్వాత అష్కెలోను నిర్జనముగా ఉండును, అష్తోదులో సంకర జనము కాపురం ఉండును. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి అని అంటే గాజాకు రాజు ఉండడు. రెండవది ఏంటి, అష్కెలోను నిర్జనముగా ఉంటుంది. మూడోది అష్తోదులో సంకర జనము కాపురం ఉండును. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 అలెగ్జాండర్ కాలంలో నెరవేర్లా. ఇప్పుడు ట్రంప్ ఎన్నికయ్యాడు, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు. సరే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అది నెరవేర్చకుండా ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు అని అంటే నోటికి ఏదొస్తే అది అనేస్తున్నాడు, దాన్ని చేసేస్తున్నాడు. అది ప్రపంచానికి భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు ట్రంప్ చేస్తున్న నిర్ణయాల్ని ఎదిరించే దమ్ము ఎవరికి లేదు, ఏ దేశానికి లేదు. ట్రంప్ని ఎదిరించి మాట్లాడలేకపోతున్నారు. యూరోపియన్ కంట్రీస్ మాట్లాడలేకపోతున్నాయి, ఇస్లామిక్ కంట్రీస్ మాట్లాడలేకపోతున్నాయి. ప్రపంచం అంతా ఒక పక్కన ఉంది, ఈవెన్ అమెరికా కూడా ఒక పక్కన ఉంది. కానీ ట్రంప్ ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. అతను చేసే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఆ నిర్ణయాలు చేయటానికి సింహం లాంటి గుండె అతనిలో ఉండాలి. అతన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. ఎప్పుడో జకరియా గ్రంథం రాయబడి ఇప్పటికి 2600 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో జరగాల్సిన ప్రవచనము ఇప్పుడు ట్రంప్ అలా నిలబడి అలా మాట్లాడేస్తున్నాడు, అలా కక్కేస్తున్నాడు. ఏం మాట్లాడాడు అని అంటే మొన్న రీసెంట్గా ఒక వారం క్రితం అదే కదా, ట్రంప్ అమెరికాలో ఈ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న కాన్ఫరెన్స్ కలుసుకున్నారు. అందులో ట్రంప్ ఓపెన్గా ప్రపంచ దేశాలు అన్నీ వినేటట్లు ఏమంటున్నాడంటే గాజాని మేము మా కంట్రోల్లోకి తీసుకుంటాం అని అన్నాడు. గాజాని మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాం అని అన్నాడు. మరి గాజాలో వాళ్ళు ఏం చేయాలి? గాజాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అన్నాడు. గాజా అనే దేశము ఇస్లామిక్ కంట్రీస్కి చాలా 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 కీలకమైంది. అక్కడ 18 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఆ దేశం ఇప్పుడుది కాదు, అమెరికా పుట్టకముందు ఉంది, అది ఆస్ట్రేలియా పుట్టకముందు ఉంది, అది ఇప్పుడుది కాదు, అది దావీదు కాలానికంటే ముందుంది గాజా అనే దేశం. అప్పుడున్నది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ట్రంప్ వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే గాజాని ఖాళీ చేయండి. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిద్దో తెలుసా? 9వ వచనం దగ్గర ఏముంది? యేసుప్రభు మొదట రాకడ ఉంది. యేసుప్రభు మొదట రాకడికి ముందు ఈ ప్రవచనం నెరవేరాలని అనుకునేవాళ్ళు, కానీ నెరవేరలా. అది అప్పుడు నెరవేరలా, అప్పుడు గాజా ఉంది. కానీ అది 2వ రాకడికి ముందు నెరవేరబోతుంది. సంఘం ఎత్తబడటానికి ముందు జరుగుతున్న ప్రవచనం ఇది. గాజాని ఖాళీ చేయించండి. ఖాళీ చేస్తే ఈయనేం చేస్తాడు? అది అమెరికా తన కంట్రోల్లోకి తీసుకునిద్ది అని అంటున్నాడు. అమెరికా తన కంట్రోల్లోకి తీసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు? అది ఒక టూరిస్ట్ హబ్గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సంకర జనం వచ్చి అక్కడ ఉంటారు. సంకర జనం అంటే ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? చాలా అద్భుతంగా ఉండిద్ది ఆ మాట. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? చదువమ్మా. అక్కడ సంకర జనం అనే దానికి ఏముందమ్మా? అది అంటే ఏంటంటే 2 జాతులు, అంటే ఇది వేరు, ఈ పురుషుడు వేరు, స్త్రీ వేరు కలుస్తారు. అదొక వేరే అర్థం వచ్చింది. దాన్ని నేను చెప్పకూడదు. అంటే ఆ బైబిల్లో వాడారు, అది ఆ పదం వాడారు, కానీ యాక్చువల్ దాని మీనింగ్ అదే. సంకర జనము. సంకర జనము అని అంటే ఇంకొక అర్థం కూడా వచ్చింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కూడా తీసుకొచ్చి పెడతారు అక్కడ. ఇంకొక అర్థం వచ్చింది, ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మిక్స్డ్ పీపుల్ అక్కడికి వచ్చి ఉంటారు.
ఇది జరిగిద్ది అని ఇక్కడ ఉంది. గాజాలో ఇప్పుడు వరకు అలాంటిది జరగలేదండి. ఇప్పుడు వరకే, స్టిల్ ఇప్పుడు వరకే. మీరు గాజాకి వెళ్ళి చూస్తే గాజాలో ముస్లిమ్సే ఉంటారు, సంకర జనము లేరు అక్కడ. దావీదు కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనం గమనిస్తామంటే ఇప్పటి వరకు గాజాని ఈ ఫిలిస్తీన్లో ఉన్నారు, ఇప్పుడు అరబ్స్ అంటున్నారు, వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు దాన్ని ఎవరు ఖాళీ చేయించలా. ఈవెన్ ఇస్రాయేలీలు కూడా బాంబులు వేసి దాన్ని నాశనం చేశారు. కానీ ఇస్రాయేలీలు కూడా అలా అనుకోలా, మేము గాజాలో వీళ్ళని వెకేట్ చేపియాలి. ఆ 3 మాటలు మళ్ళీ చదువుదాము. గాజా రాజు లేకుండా పోవును. గాజాకి ఎవరు ఉండరు? రాజు ఉండడు. అది ఇక రాజ్యం కాదు. గాజా రాజు లేకుండా పోవును. తర్వాత అష్కెలోను నిర్జనముగా ఉండును, ఆష్తోదులో సంకర జనము కాపురం ఉండును. ఈ 3 గుర్తుపెట్టుకోండి. గాజాకి రాజు ఉండడు. యాహియా సిన్వర్ దగ్గర నుంచి మొత్తం అందరినీ లేపేసుకుంటూ వచ్చారు మొన్న యుద్ధంలో. వాళ్ళకి నాయకుడు లేడు. గాజాకి రాజు ఉండడు. ఇప్పుడు ట్రంప్ ఉన్న కాలంలో గాజాకి రాజు ఉండడు. తర్వాత అది నిర్జనం అయిపోతుంది. అష్కెలోను నిర్జనముగా ఉండును, ఆష్తోదులో సంకర జనము కాపురమను. ఒకవేళ ట్రంప్ గనక ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేసేసాడు అనుకోండి, చేస్తాడన్న నమ్మకం మీకుందా? నాకుంది. అంతా అలా ఎలా ప్రవర్తిస్తాడు? వీసా లేకుండా అమెరికా వెళ్ళినోడిని 40 గంటల పాటు చైన్లు వేసి ఆ అమెరికా ఫ్లైట్లో యుద్ధ విమానంలో తీసుకొచ్చి మన భారతదేశంలో దింపిపోయాడు. మనోళ్ళు ఏం అనలేకపోయారు, సైలెంట్గా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ క్లోజ్ చేసుకుని కూర్చున్నాయి, ఎవరు ఏం మాట్లాడతలా. అంటే ట్రంప్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? మీరు ఎదిరించాలి కదా. ఆ ట్రంప్ ఆయన ముసలాయన్ని చూస్తే వీళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎందుకలా? దేవుడు ఆ ధైర్యాన్ని ఎలా ఇచ్చాడు? అదేదో ఒక మోనార్క్ కింగ్డమ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. గాజాని నువ్వెట్లా ఖాళీ చేపిస్తావు? గాజాని ఖాళీ చేపిస్తాము అని అంటే మరి ముస్లిం కంట్రీస్ అన్నీ ఎలా ఊరుకుంటాయి? ఊరుకోవు కదా. అవి రెచ్చిపోవాలి, ఆ యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లా. కానీ ఈ ప్రవచనం నెరవేరాల్సి ఉంది. సంఘం ఎత్తబడబోయే ముందు ఇది నెరవేరబోతుంది. మన కాలంలో నెరవేరుతుంది. ఇది రాసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2600 సంవత్సరాలు అవుతుంది ఇది రాసి. అప్పుడు నుండి గాజాలో మనుషులు ఉండకూడదని ఎవడు చెప్పలా, మొత్తం ఖాళీ చేయాలి అని చెప్పలా, సంకర జాతి వచ్చిద్ది అని చెప్పలా. ఎందుకంటే గాజా సీ కోస్ట్లో ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకే మొత్తం అదొక అద్భుతమైన సీషోర్, మెడిటేరియన్ సీ, చాలా బాగుంటుంది వ్యూ చూడటానికి. ట్రంప్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మంచి హోటల్స్ పెట్టేస్తే సంకర జనం వచ్చి కూర్చుంటారు ఆడ. గాజాని ఒక్కసారి వేరే జాతి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తే ఇంకా గాజా వాళ్ళు తర్వాత ఎప్పుడు వస్తారు? ఇంకా రాలేరు వాళ్ళు. హౌ కెన్ యూ డూ దట్? ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇది చదవండి, 10వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను అని అంటున్నాడు. ఇది కూడా అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రవచనం అర్థం కావాలి అని అనుకోండి, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రాయబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2600 సంవత్సరాలు అవుతుంది. 2600 సంవత్సరాల క్రితం నెరవేరని ప్రవచనాలు ఇప్పుడు మన కాలంలో నెరవేరుతున్నాయి. దీనిపైన ఏముంది అని అంటే 2 వచనాలు ఉన్నాయి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోనేమో మొదటి రాకడ, 10వ వచనంలో రెండవ రాకడ, 11వ వచనంలో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. 11వ వచనంలో మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పదాలు కొన్ని చెబుతాను చూడండి. నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని అని ఉంది చూడండి, అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏముంది? నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని. ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు.
ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలా. జనవరి 28న కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఆ రోజు. కానీ ఈయన డిసెంబర్లోనే ఏం చెప్పాడు అని అంటే, నేను జనవరి 28న ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసే లోపు గాజా వాళ్ళు ఇశ్రాయేలీల్ని ఎవరైతే బందీలుగా ఉంచారో వాళ్ళని మీరు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే ద హెల్ విల్ బ్రేక్అవుట్, అంటే మిడిల్ ఈస్ట్లో నరకాన్ని చూపిస్తానని అన్నాడు. ఆ మాట అన్నాడు, ద హెల్ విల్ బ్రేక్అవుట్ అంటే నరకపు యొక్క ద్వారాలు తెరవబడతాయి మీ మీద. నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను అన్నాడు. హమాస్ వాళ్ళతోటి బందీల్ని విడుదల చేయాలి అని అన్నారు. అప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు అలాగే హమాస్ వాళ్ళు వీళ్ళు కూర్చుని చర్చలు జరిపించి విడతల వారీగా మేము విడుదల చేస్తాము అని చెప్పి వీళ్ళని, ఈ ఇశ్రాయేలు బందీల్ని దాదాపుగా ఒక 120 మందో ఏమో ఉంటారు, విడతల వారీగా వాళ్ళని విడుదల చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు విడుదల చేయటం స్టార్ట్ చేశారు. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఈ విడుదలైన ఈ బందీలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే టన్నెల్స్ నుంచి వస్తున్నారు. టన్నెల్స్ అంటే తెలుసు కదా, అండర్ గ్రౌండ్లో ఉన్న గుహలు. వాళ్ళు తవ్వితే అందులో నీళ్లు రాట్లా, నీళ్లు లేని బావులయ్యి. అక్కడ ఎవరిని పెట్టారు? బందీలను పెట్టారు. ఇశ్రాయేలు బందీలను పెట్టారు. ఇశ్రాయేలు బందీలు ఎక్కడున్నారు అని అంటే నీరు లేని బావులు, అంటే నీరు లేని టన్నెల్స్లో ఉన్నారు. ఇలా ఇశ్రాయేలీల్ని ఇంతకుముందు ఎప్పుడు గాజా వాళ్ళు అలా బంధించలా. అర్థమవుతుందా మీకు? అలా బంధించి ఉన్నట్టుగైతే, అలా విడుదల చేసినట్టుగైతే ఈ ప్రవచనం 2600 సంవత్సరాల క్రితం నెరవేరిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అది అలా జరగట్లా. మళ్ళీ చదవండి ఆ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. దేవుడు చెబుతున్నాడు అది. చెరపట్టబడిన నీ వారు టన్నెల్స్లోకి ఎందుకు వెళ్ళారు? టన్నెల్స్లోకి ఎందుకు వెళ్ళారు అంటే నీరు లేని బావిలోకి ఎందుకు పడ్డారు? నీ వారు అంటే ఇశ్రాయేలీలు గాజాలోకి ఎందుకు వెళ్ళారు? గాజాలో నీరు లేని బావుల్లోకి ఎందుకు పడ్డారు? దేవుడు నీరులోని బావిలో బందీలుగా ఉన్న నీ వారిని నేను విడిపిస్తాను అని ఎందుకు చెప్పాడు? ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం రాసింది ఇప్పుడు ట్రంప్ వచ్చి చెబుతున్నాడు వాళ్ళని రిలీజ్ చేయాలి, లేకపోతే నరకం చూపిస్తా. వెంటనే వీళ్ళు బందీలని నీరు లేని బావుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలీలకు అప్పగిస్తున్నారు. ఇలా అంతకుముందు ఎప్పుడు జరగల, ఇప్పుడు జరుగుతుంది. ఈ టైంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయము మెయిన్గా యేసుప్రభు మొదటి రాకడ, రెండో రాకడ టైంలో ఏం జరుగుతుంది అనేది ఉంది. మొదటి రాకడలో జరగాల్సింది జరిగిపోయింది. రెండో రాకడలో ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. వీటి ఎక్స్ప్లెనేషన్ మనకు దగ్గర లేదు. ఆ ఇశ్రాయేలు బోధకుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కూడా అర్థమైంది. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేశారంటే వాళ్ళ తాల్మూడ్ అనే పుస్తకానికి కనెక్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు గాజాని నిర్జనముగా చేస్తారు. సంకర జనం వచ్చి అక్కడ ఉంటారు. గాజాలో వాళ్ళని బయటకు పంపిస్తాడు ట్రంప్. జరిగిన తర్వాత ఈ బందీలు విడుదల జరుగుతుంది. తర్వాత ఏం జరిగిద్ది? వాళ్ళ తాల్మూడ్ అనే పుస్తకంలో సన్హెడ్రిన్ అనే ఒక పేరాలో ఆ ఏరియాలో ఏం రాశారు అని అంటే, ఇది అయిన తర్వాత ఈ గాజా వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటవుతాయి. ఒకటై ఏం చేస్తాయి అని అంటే ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వెళ్తాయి. దాన్నే గోగు మాగోగు యుద్ధం అంటారు. అది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం తీయండి దయచేసి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. నేను ఈ వచనం యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి ఇది చదువుకుని మనము ముగించుకుందాము. 38వ అధ్యాయము మొదటి వచనం.
నేను చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మిషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడువై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను అని రాయబడింది. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది వరకు నేను చెప్పాను. గోగు, మాగోగు, రోషు, తుబాలు, మిషాకు, ఈ పెద్ద డిబేట్లో ఉన్నాయి ఈ దేశాలు ఏవి అని. డిబేట్ ఏంటంటే వాటి అది టర్కియా లేదా రష్యానా, ఈ రెండే. అది టర్కీ అవ్వచ్చు, అది రష్యా అవ్వచ్చు, రెండు బార్డర్స్ కలిసే ఉంటాయి అక్కడ. కానీ మొత్తానికి టర్కీ అయ్యిద్ది అని అంటున్నారు. అది కూడా ఇస్రాయేలీలే చెబుతున్నారు. టర్కీ ఎందుకు? అది లీడ్ తీసుకోబోతుంది యుద్ధానికి. ఎందుకంటే అది ఇస్లామిక్ కంట్రీ. టర్కీ లీడ్ తీసుకుని అది యెరూషలేం మీద యుద్ధం చేయటానికి వచ్చింది. టర్కీ దేశం ఇస్లామిక్ కంట్రీ. తర్వాత 4వ వచనం చూడండి, 5వ వచనం. నీతో కూడా పారసీకా దేశపు వారిని, కూషీయులను, పూతువారిని, డాళ్ళును, శిరస్త్రోణములు ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. ఇందులో పారసీకా దేశము అని ఉంటుంది. పారసీకా దేశము, లిబియా దేశము, పూట్, ఈ దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటవబోతున్నాయి. ఆ ఒకటవి తిరిగి ఇస్రాయేలు దేశం మీద యుద్ధానికి రాబోతున్నాయి. పోయి అమెరికాతో యుద్ధం చేయాలి, కానీ ఇస్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తుంది. దీన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. ఈ గోగు మాగోగు యుద్ధం జరిగే టైంలోనే సంఘం ఎత్తబడటానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఇశ్రాయేలీలు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ యుద్ధం దేనికి సూచన అంటే, ఇప్పుడు జరగబోతని గాజాని ఖాళీ చేపించడం ఇదంతా దేనికి సూచన అంటే, గోగు మాగోగు యుద్ధానికి మాత్రమే ఇది జరగబోతుంది అని అంటున్నారు. మీరందరూ గమనించాల్సింది ఏంటి అని అంటే, ట్రంప్ వచ్చాడు, ట్రంప్ మిడిల్ ఈస్ట్ని కదిలిస్తున్నాడు. అది కదిలిస్తూ ఉంటుంటే మనకేముందలే అని మనం సైలెంట్గా కూర్చుంటున్నాము. ట్రంప్ మిడిల్ ఈస్ట్ని కదిలించట్లా, ట్రంప్ బైబిల్ ప్రవచనాలను కదిలిస్తున్నాడు. ట్రంప్ ఆయనకు తెలుసో లేదో ఆయన ద్వారా ఈ ప్రవచనాలు ఇలా నెరవేరుతున్నాయి అని ఆయన కావాలని చేయట్లా. ఆయన నా గురించి ఈ ప్రవచనం రాయబడి ఉంది కాబట్టి నేను ఈ ప్రవచనం అలా చేయట్లా. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా. అసలు ఇలా జరిగిద్ది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ ఇస్రాయేలు ప్రధానమంత్రి కూడా ఎక్స్పెక్ట్ చేయలే అది అలా జరిగిద్ది అని. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ముందు ఇస్రాయేల్ ప్రధాని కొంచెం ఏడుపు ముఖం పెట్టాడు. ముందు ఎందుకు ఏడుపు ముఖం పెట్టాడు అని అంటే, వీళ్ళ దగ్గర ఉన్న 120 మంది బందీలను ఏమో హమాస్ వాళ్ళు విడుదల చేస్తారు. ఇస్రాయేలీలు హమాస్ తీవ్రవాదుల్ని దాదాపుగా 1700 మందిని ఏమో రిలీజ్ చేయాలి. 108 మందినిచ్చి 1700 మందిని రిలీజ్ చేయటం అంటే అది న్యాయమేనా? ట్రంప్ చెప్పాడు అట్లా, మీరు రిలీజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇస్రాయేలీలకి ఫస్ట్లో చాలా ఏడుపు వచ్చేసేసింది. ఏమనిపించింది అని అంటే, మేము కష్టపడి ఈ తీవ్రవాదులను అరెస్ట్ చేశాము, వీళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాము, ట్రంప్ వచ్చేసేసి మీరు విడుదల చేయాలి లేకపోతే నరకం చూపిస్తానన్నాడు అని ఇశ్రాయేలీలు కూడా బాధపడ్డారు. హమాస్ వాళ్ళు సంతోషించారు. పోతే పోయింది, 108 మంది వీళ్ళని రిలీజ్ చేద్దాము, మనోళ్ళు ఎంతమంది 1700 మంది మనకు రిలీజ్ అవుతున్నారు. అలా అని ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉన్నారు, గాజా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకున్నారు. ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు నెతన్యాహు ఇశ్రాయేలు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళాడు, ప్రెస్ మీట్ జరుగుతుంది. సడన్గా నోట్లో నుంచి డుబుకు అని వదిలేశాడు, గాజాని ఖాళీ చెయ్యాలి.
అక్కడ మేము దాన్ని కంట్రోల్లోకి తీసుకోబోతున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్కి నాకు ఉన్న తేడా ఏంటంటే నేను చెప్తే చేయను, ఆయన చెప్తే చేస్తున్నాడు. ఎవరు ఆపినా కూడా ఆగట్లా, ఆయన చేసేస్తున్నాడు. చేసేసి ఈ ఇశ్రాయేలీల బోధకులు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం నెరవేర్పులోకి తీసుకెళ్తున్నాడు. ఈ ప్రవచనం ఆ యుద్ధానికి వెళ్ళిద్ది అని అంటున్నారు. యుద్ధం జరిగితే ఏమవుతుంది? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధం జరిగితే వాళ్ళ పుస్తకాల్లో, ఇశ్రాయేలీల తాల్ముడ్ పుస్తకంలో ఇంకా 3 పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో వాళ్ళు ఏం రాసుకున్నారంటే యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా మందిరం కట్టుకుంటారంట. మనకేం రాయబడి ఉంది? వాళ్ళు మందిరం కట్టుకుని వాళ్ళు బలులు అర్పించి వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయటం స్టార్ట్ చేస్తే యాంటీ క్రైస్ట్ వచ్చేసినట్టే. అప్పుడు మనము ఎత్తబడతాం. అంటే మనం ఎంత దగ్గరగా వచ్చేసామంటే చాలా సమీపంగా, చాలా దగ్గరగా వచ్చేసాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు ఎక్కువ టైం లేదు. మనం లాస్ట్ డేస్లో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం. మనము ఎత్తబడాలి అని అంటే మన లోపల కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ లేవు అనుకోండి, విడవబడతాం. బోర మోగిద్ది. బోర మోగే టయానికి మన లోపల సరైన జీవితం లేకపోతే విడవబడతాం. ఇంకొక ఆశ్చర్యమైన విషయం నేను ముగిస్తాను. అమెరికాలో సింప్సన్స్ అనే ఒక కార్టూన్ పిల్లలకి వేస్తుంది. ఆ కార్టూన్ అది పిల్లలు చూసే ప్రోగ్రాం. పిల్లలు చూసే ప్రోగ్రాంలో వాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్తో వేస్తున్నారు. అవి వేస్తూ ఉంటుంటే అవి నిజ జీవితంలో నెరవేరుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఎప్పుడో ఉంది, మనకు స్మార్ట్ వాచెస్ కనుక్కోవాలి. అప్పటికి కార్టూన్లో చూపించారు స్మార్ట్ వాచెస్ వస్తాయి అని, వచ్చింది. రీసెంట్గా చెప్పాలి అని అంటే అది లాస్ ఏంజల్స్ తగలబడిద్ది అనేది ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితమే అందులో వేశారు, కార్టూన్లో వేశారు. అది ఇప్పుడు నెరవేరింది. వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ట్రంప్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అవుతాడు అనే విషయం ప్రపంచానికి ఎప్పుడు తెలీదు. అతడు అవుతాడనే విషయం కూడా ట్రంప్కే తెలీదు. అది ఒక 16 సంవత్సరాల క్రితమే ట్రంప్ అనే వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతారు అనేసారు. అలా సింప్సన్స్ కార్టూన్లో ఏవో వేస్తున్నారు, అవేవో కార్టూన్లో వస్తున్నాయి అని అనుకుంటున్నారు. అది వేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, ఒక 20 సంవత్సరాలకో అవి నెరవేరుతున్నప్పుడు అరే ఇది అందులో చూపించారు కదా అని అనుకుంటున్నారు. అట్లా అనుకుంటున్నారు. కరోనా వచ్చిద్దని కూడా ముందు అందులో చూపించారు. మాస్కులు పెట్టుకు తిరుగుతారు, వ్యాక్సిన్లు వేయించుకుంటారా అని చూపించారు. అయితే ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అందులో సంఘం ఎత్తబడిద్ది అని చూపించారు. అంటే డ్రైవింగ్ చేసుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు, సడన్గా కారులో ఉన్న వాళ్ళ వస్త్రాలు ఉంటాయి కానీ వాళ్ళ బాడీస్ ఉండవు. వాళ్ళు ఏడ్చుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. ఇంట్లో వాళ్ళు అరే మా భర్త యొక్క సూట్ ఉంది, మా భర్త వెళ్ళిపోయాడు అని ఏడుస్తారు. ఇలా ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది ప్రపంచానికి అని చెప్పి కార్టూన్లో వేశారు. వాళ్ళు బైబిల్ని నమ్ముతారో లేదో తెలీదు, కానీ ప్రపంచానికి అలాంటి ఒక పెద్ద కన్ఫ్యూజన్ రాబోతుంది. ఒకళ్ళు ఎత్తబడబోతున్నారు, ఒకళ్ళు విడవబడబోతున్నారు. ఇదంతా అందులో చూపించారు వాళ్ళు. అది బైబిల్ కార్టూన్ కాదు, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు కాదు, కానీ ఎలా వేస్తున్నారు. అది ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే అందులో చాలామంది క్రైస్తవులు కూడా విడవబడుతున్నారు. ఈ రాత్రి నేను మీకు తెలియజేసేది ఏంటి అని అంటే మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా మన చేతుల్లో అయితే ఏం లేదు. మీ చేతుల్లో బైబిల్ మాత్రం ఉంది. మీరు చేయగలిగింది ప్రార్థన మాత్రమే. మనం ఏది మార్చలేం. ట్రంప్ గెలవకూడదు, ట్రంప్ని చంపాలి అని ఎన్నో ఇస్లామిక్ దేశాలు ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ట్రంప్ వస్తే వాళ్ళకి ఏదో ఒక నష్టం తెస్తాడు, ఇశ్రాయేలుకి ఏదో మేలు చేస్తాడు, ఇశ్రాయేలీలకి ఏదో అద్భుతం జరుగుతుంది అనేసి వాళ్ళు ట్రంప్ని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తే ఆ బుల్లెట్ ఏదో ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోయింది, వెంట్రుక వాసితో వెళ్ళిపోయింది. అది కొద్దిగా తగిలినట్టుగా అయితే ఈ మాటలన్నీ ఉండేవి కాదు. గాజాని ఖాళీ చేయమని ఎవరు చెప్తారు?
నెక్స్ట్ ఆయన ఒక శాసనం కూడా చేశాడంట. ట్రంప్, ఇరాన్ దేశము ట్రంప్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ ఏం రాసి పెట్టుకున్నాడు అని అంటే, అమెరికాలో తన గవర్నమెంట్కి చెప్పుకున్నాడు, నన్ను గనక ఇరాన్ దేశం చంపితే ఇరాన్ని భూమి మీద లేకుండా తుడిచేయండి అని చెప్పాడు. అంటే ఆయన చావటానికి కూడా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి బైబిల్లో రాయబడిన ప్రవచనాల్ని పరిగెత్తేస్తున్నాడు. అవి నెరవేరుతున్నాయి అని అంటే, మనది ఒక కాలు భూమి మీద ఉండాలి, ఇంకో కాలు పరలోకంలో ఉండాలి. ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడవచ్చు. గట్టిగా చాలామంది భక్తులు ఏం చెప్తున్నారు అని అంటే, మనకైతే ఎక్కువ టైం లేదు, 2030వ సంవత్సరం లోపే సంఘం ఎత్తబడటానికి అవకాశం ఉంది. ఇది 2000, ఇంకొక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ట్రంప్ ఉంటాడు. ఈ ట్రంప్ ఉన్న కాలంలో ప్రవచనాలన్నిటినీ నెరవేర్చేటట్లు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయనకి తెలియదు. ట్రంప్ అంటే బోర. ట్రంప్ ఇదే ఆఖరి పరిపాలన. ఇంకోసారి ఆయన ప్రెసిడెంట్ అవటానికి రూల్స్ ఒప్పుకో. కాబట్టి ఆఖరి బోరా అంటున్నారు, కడబోరా అంటున్నారు. కడబోరా అంటే లాస్ట్ బోరా. యాక్చువల్గా బైబిల్లో అట్లా లేదు, కానీ న్యాచురల్గా చెబుతున్నారు. ఇది ఆఖరి బోరా, ఇది కడబోరా, ఇది లాస్ట్ బోరా. మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. నాయనా, ఎత్తబడే సంఘంలో నేను ఉండేటట్లు నన్ను సరిచేయి నాయనా అని మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఎత్తబడే సంఘంలో ఉండాలి అని అంటే మనల్ని ఎవరో ఒకళ్ళు సిద్ధం చేయాలి. సిద్ధం చేయటం అంటే రోజు వాక్యం చదువు అని మీకు ఎవరో ఒకళ్ళు చెప్పాలి, రోజు ప్రార్థన చేయని మీకు ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అలా రోజు ఎవరుంటారు మీ దగ్గర? ఎవరు ఉండరు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంత్యదినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆయన ఆత్మ వచ్చి ఏం చేస్తుంది అని అంటే, ఆయన ఆత్మను గనక మీరు అంగీకరిస్తే, మీరు ఏ రోజైనా వాక్యం చదవలేదనుకోండి, మీకు ఏడుపు వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారంటే వాక్యం చదువుతారు. ప్రార్థన చేసుకోలేదనుకోండి, మీకు ఏడుపు వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? పీస్ వచ్చేంత వరకు ప్రార్థన చేసుకుంటారు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మీ ఆత్మతోటి, మీ హృదయంతో మాట్లాడి మీ మీద తన ఆత్మను కొమ్మరించి దినదినము మిమ్మల్ని నూతనపరిచి మీకు తన ప్రత్యక్షతలు అనుగ్రహించి పరలోకానికి మిమ్మల్ని రెడీ చేస్తాడు, సిద్ధం చేస్తాడు. మీరు ఏం చేసినా ప్రాబ్లం లేదు, కానీ దేవుని ఆత్మను మాత్రం ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మీరన్నిటికంటే ముఖ్యంగా కోరుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర బైబిల్ ఉండాలి, మీ శరీరంలో దేవుని ఆత్మ ఉండాలి. చివరి వరకు ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుని ఉండగలిగితే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని బిడ్డ, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము పరలోకంలోకి వెళ్ళలేము. పరిశుద్ధాత్మ లేకుండా మీరు నేను ఎత్తబడలేము. దేవుని ఆత్మ లేకుండా దేవుని కొరకు మనము జీవించలేము. దేవుని ఆత్మ లేకుండా మనము దేవుని కొరకు ఏమీ చేయలేము. ఈ రాత్రికాల సమయంలో అందరు కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు వేడుకోండి. ప్రభా, మేము చివరి దినాల్లోకి వచ్చేసాం. ప్రభా, మేము అంత్య దినాల్లోకి వచ్చేసాం. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మీరు చివరి దినాల్లోకి వచ్చేసారు నాయన. మీరు అంత్య దినాల్లోకి వచ్చేసారు. ఈ దినాలు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన దినాలు. మనము నిద్రపోకూడదు, మనము మెలకువగా ఉండాలి. మనల్ని మనము సరి చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని సముఖంలో దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడే దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. దేవుని బిడ్డ, అందరు కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కొన్ని